తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి పొలిటికల్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరంగా ఉంటుండడం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ దారితీస్తుంది. ఇక 2 రోజుల క్రితం సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు సైతం మల్లారెడ్డి గైర్హాజరయ్యారు. అయితే అదే రోజు సాయంత్రం ఘటకేసర్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న ప్రభుత్వ అధికారిక సభా వేదికపై మల్లారెడ్డి ప్రత్యక్షం కావడం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇదే వేదికపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా స్టేజిపై ఉన్న మల్లారెడ్డి మాత్రం మౌనంగా ఉండిపోవడంపై గులాబీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లైన్ దాటిన మల్లారెడ్డిని వెంటనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలంటూ క్యాడర్ డిమాండ్ చేస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ మల్లారెడ్డి టార్గెట్ గా ట్రోలింగ్ మొదలైంది. రేవంత్ రెడ్డి ఏం బ్లాక్ మెయిల్ చేస్తే ఇప్పుడు అంత సైలెంట్ అయ్యావు మల్లన్న అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి పొలిటికల్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, రైతు మనిషి తెలంగాణ సంబంధించి కూడా ఇప్పుడు పొలిటికల్ లో మల్లారెడ్డి ఎపిసోడ్ ఒక హాట్ టాపిక్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించి కూడా గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతున్న ఆ పరిస్థితి కాబట్టి ఆయన పార్టీ మారుతారన్నట్టు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. తను బీఆర్ఎస్ పార్టీలోకి నుంచి బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించి కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శలకు సంబంధించి కూడా సోషల్ మీడియా వేదిక కావచ్చు, పొలిటికల్ లెవెల్లో కూడా ఒక హై సెన్సేషన్ క్రియేట్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. గతంలో ఇరు పార్టీల మధ్య కూడా ఇదే దూషణలకు సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదుల వరకు వెళ్ళిన పరిస్థితి అయితే కనిపించింది. తద్వారా మల్లారెడ్డికి సంబంధించి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తద్వారా అక్కడి నుంచి ఆయన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న పరిస్థితి కావచ్చు. మొన్న జరిగిన ఏదైతే సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన యువ సంగ్రామ సభకి సంబంధించి కూడా ఆయన హాజరు కాకపోవడం కావచ్చు, అంతకు ముందు జరిగిన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి హాజరు కాకపోవడం కావచ్చు. ఇక ముందుగా గతంలో చేసిన సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అక్కడి నుంచి పులి స్టాప్ పడేది. తద్వారా అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు ఒక బీఆర్ఎస్ లో ఒక హీట్ అయితే కొనసాగుతా ఉన్నది. సొంత పార్టీ నేతలే మల్లారెడ్డిని వ్యతిరేకిస్తా ఉన్నారు. మల్లారెడ్డికి సంబంధించి కూడా మొన్న జరిగిన యువ సంగ్రామ సభకి సంబంధించి ఆయన హాజరు కాలేదు. సాయంత్రం జరిగిన ఘటకేసర్లో జరిగిన ఏదైతే అందశ్రీకి సంబంధించిన శృతివనం సంబంధించిన ప్రోగ్రామ్ లో మల్లారెడ్డి అటెండ్ అయ్యారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అలాగే మాజీ సీఎం కేసీఆర్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కావచ్చు, తన పైన ఏదైతే ఆరోపణలు చేస్తూ కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ నేతగా స్పందించకపోవడం, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ ఉన్నారు, ఆయన పైన
సొంత పార్టీ అక్కడ నేత కొనసాగుతా ఉన్నారు. ఆయన దీనిపైన స్పందించకపోవడం కావచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోకపోవడం కావచ్చు, ఎలాంటి హావభావాలు చూపకపోవడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి బీఆర్ఎస్ నేతలంతా కూడా మల్లారెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇక ఈ 2 రోజుల నుంచి కూడా ఇదే అంశం పైన కూడా సోషల్ మీడియా వేదికగా కూడా భారీగా ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మల్లారెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన వ్యాఖ్యలు చేస్తా ఉంటే అక్కడ ఎలాంటి హావభావాలు వ్యక్తపరచడం కావచ్చు, వెళ్ళిపోవడం కావచ్చు, ఇట్లాంటి చర్యలు చేయకపోవడం పట్ల కూడా తన పైన ఏదైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు నేతను కోరుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దాంతో పాటుగా తన కోడలు గత కొద్ది రోజులుగా బీజేపీకి వెళ్తారన్నట్టు కూడా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇక మల్లారెడ్డి తన కోడలతో పాటుగా పూర్తిగా మల్లారెడ్డి కూడా బీజేపీ పార్టీ ఆ కుటుంబం అంతా కూడా బీజేపీకి వెళ్తారన్నట్టు కూడా ప్రచారాలు జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో గడికేసే జరిగిన ఒక సన్నివేశం అయితే ఉందో దానికి సంబంధించి కూడా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. మల్లారెడ్డి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించి కూడా తన గతంలో టీడీపీలో కొనసాగిన పరిస్థితి కావచ్చు, అక్కడి నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. బీఆర్ఎస్ లోకి తన క్రియాశీలకమైన మంత్రి పదవిని మొట్టమొదటిసారిగా కేసీఆర్ అప్పచెప్పారు. అంటే ఎక్కడైతే అధికార పార్టీకి సంబంధించి కూడా కొనసాగుతుందో అక్కడ మల్లారెడ్డి ఉంటుంది. ఎందుకంటే తన సంస్థలకు సంబంధించి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో లేదా హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఒక కట్టుదిట్టమైన సంబంధించిన ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి ఆ ప్రొటెక్షన్ కోసం తన అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు అని కూడా సోషల్ మీడియా వేదికగా రూలింగ్ జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి కూడా మల్లారెడ్డి కూడా ఏదైతే క్లారిటీ ఇచ్చారు, నేను బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను, గతంలో ఇలాగా పనిచేశాను, ఇప్పుడు కూడా అలాగనే పనిచేసుకుంటూ వస్తాను, ఇక భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేస్తామని కూడా తన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ముందుగా దీంట్లో సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలే వ్యతిరేకిస్తా ఉన్నారు. సొంత పార్టీ అధినేత పైన వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఏ విధంగా చూస్తూ ఊరుకుంటావు? ఒకవైపు సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది. సొంత పార్టీ అధినేతకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఇలాంటి హావభావాలు వ్యక్తపరచడం కావచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోకపోవడం కావచ్చు, దాన్ని వివరించడం కావచ్చు, వీటన్నిటినీ చేయలేదు మల్లారెడ్డి. ఎందుకు మల్లారెడ్డికి సంబంధించి కూడా తన వైపు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపాడు, తనకు సంబంధించి కూడా ఏదైనా బ్లాక్మెయిలింగ్ జరిగిందా అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది. మొత్తంగా దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చినా కూడా పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో మల్లారెడ్డికి సంబంధించి కూడా గత నెలల క్రితం నుంచి కూడా తన పార్టీ కార్యక్రమాలకు అటెండ్ కాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూడవచ్చు. ఎందుకంటే ఆ సంగ్రామం సభకి సంబంధించి కూడా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా అటెండ్ అయింది. దానికి సంబంధించిన మల్లారెడ్డి మాజీ మంత్రిగా కొనసాగిన మల్లారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. ఆయన అటెండ్ కాకపోవడం కావచ్చు, దానిపైన కూడా వివరణ ఇవ్వని పరిస్థితి కావచ్చు. ఇక మొన్న జరిగిన దానికి అంటే మార్నింగ్ బిజీగా ఉన్న మల్లారెడ్డి సాయంత్రం సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే శృతివనం సంబంధించిన ప్రోగ్రాంలు అటెండ్ అయిన పట్ల కూడా పార్టీ శ్రేణులంతా వ్యతిరేకిస్తా ఉన్నాయి. దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చూడాలంటే దీనిపైన బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ అధినేత కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, మల్లారెడ్డికి సంబంధించి కూడా ఏమైనా క్రమశిక్షణ పరమైన చర్యలు ఉంటాయా, దీనిపైన కూడా వాళ్ళు ఏదైతే దీనికి సంబంధించి వివరణ ఇస్తారా లేదా దీన్ని ఈజీగా వదిలేస్తారా అని కూడా చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మల్లారెడ్డి ఎపిసోడ్ అనేది కూడా ఇప్పుడు ఓవరాల్ తెలంగాణ స్టేట్ మొత్తం ఒక ఏదైతే మొత్తంగా ట్రోలింగ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. తాను దీనికి సంబంధించిన వివరణ ఇచ్చినా కూడా పార్టీ నుంచి అయితే ఇప్పటి వరకు ఎలాంటి వివరణ లేదు, చర్యలు తీసుకుంటుందా లేదా దీనికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్తుందని కూడా వేచి చూసే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మనీషా. రైట్, థ్యాంక్ యూ హరీష్.